ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. ఏనోషు ఏనోషు అమ్మా, ఎంతసేపు కార్టూన్ చూస్తావు? కంఠస్థ వాక్యం చదివేవా లేదా? హోంవర్క్ అయినా పూర్తి చేసావా? హోంవర్క్ చేస్తానమ్మా. వాక్యం కూడా తర్వాత చదువుతాను. తర్వాత ఏంటి? వాక్యం చదివేసి హోంవర్క్ పూర్తి చేయలేకు. చెప్పేది వినపడుతుందా? అమ్మా, కంఠస్థ వాక్యం రేపు కదమ్మా చెప్పాల్సింది. ఇంకా టైం ఉంది కదా, తర్వాత చదువుతాను. అంతసేపు చూడొద్దని చెప్పాను. లెగమనేనా? వచ్చేస్తున్నానమ్మా. అమ్మా అమ్మా, దయ్యమమ్మా. అమ్మా 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 అమ్మా. ఏమైంది నాన్న? అది అక్కడ దయ్యం ఉందమ్మా. అమ్మా, అదిగో అక్కడ దయ్యం ఉంది. దెయ్యం ఎక్కడుంది ఏనోషు? నేను చూసానమ్మా అక్కడ. నాకు కనిపించింది, నీకు ఎందుకు కనిపిస్తుంది చెప్పు. అమ్మా, నేను చూసానమ్మా అక్కడ. దెయ్యం లేదు, ఏమీ లేదు రా. అందుకే ఎక్కువ ప్రార్థన చేసుకోమని చెప్పేది. నడు పడుకుందు గాని. అమ్మా రా, దెయ్యం లేదు, ఏమీ లేదు. లైట్ ఆఫ్ చేయి. ఏంటి ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? ఎనోషు కంఠస్థ వాక్యం వచ్చేసిందా? నాకు అప్పచెప్పాలి ఇప్పుడు.
లేదమ్మా, రాత్రి ఫ్రిడ్జ్ దగ్గర దయ్యం కనిపించింది కదా, అందువల్ల నాకు భయంగా ఉందమ్మా. అసలు నేను చదవాల్సిన వాక్యం నువ్వు చదివేవా? లేదమ్మా. వెళ్ళి బైబిల్ తీసుకురా. నేను చదవాల్సిన చదవలేదు కదా, చదువు తీసి. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిన్న బొమ్మలు చూడకుండా వాక్యం చదువుకునుంటే ఈ రోజులా భయపడుతూ కూర్చుండేవాడు కాదు కదా. ఏనోషు, ఎప్పుడూ కూడా మనలోని లోకాశలు ఉంటాయి, దేవుని ఆశలు ఉంటాయి. లోకాన్ని లోకాశల్ని ఎంచుకుంటే ఇలా కారణం లేకుండా భయపడాలి. ఇలాగే కొనసాగితే కళ్ళ ముందున్న పరిస్థితులకు కాదు, సాతానుకు కూడా కాదు, కేవలం సాతాను కలిగించే ఊహలకే మనం భయపడవలసి వస్తుంది. ఏ పని సరిగ్గా చేయలేక క్రమంగా అన్నిట్లోని ఓడిపోయి మనల్ని మనం పాడు చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించబడతాం. అయితే మనం సమయాన్ని వృధా చేసుకోకుండా వాక్యాన్ని చదవడం, ఆత్మ సంబంధమైన ప్రసంగాలు వింటూ వాక్యానుసరమైన పనులు చేసినప్పుడు సంతోషంగా, ధైర్యంగా ఉండగలం. అప్పుడు మన జీవితంలో చేసే పనుల్లోని విజయాన్ని సాధిస్తాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని సంతోషపరిచే వారం అవుతాం. ఏనోషు, నువ్వు టీవీ చూడాలా, వాక్యం చదవాలా, సెల్ ఫోన్లో గేమ్సే ఆడాలా, ప్రార్థనే చెయ్యాలా, ఆలోచించి చెయ్యి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందమ్మా. నేను నా బొమ్మలు చూడకుండా బైబిల్ చదువుకుని ఉంటే నాకు ఈ భయం ఉండేది కాదు. నిజమే. నేస్తమా, మన ముందు ప్రతి క్షణం దేవుని కార్యాలు, లోక కార్యాలు రెండూ ఉంటాయి. అయితే మన ఇష్టాన్ని బట్టి ఎటువైపు ఆకర్షించబడుతున్నామో దానినే జరిగిస్తాం. ఈ లోకానికి తల వంచితే మన జీవితంలో సాతాను హక్కు కలిగి ఉంటాడు. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. మనం దేవుని కార్యాలకు లోబడితే, దేవునికి మన జీవితంలో అధికారం ఇస్తే దేవుడు జీవమును కలిగించుటకు, సమృద్ధిగా కలిగించుటకు వస్తారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో పరిశుద్ధతకు, నీతి కార్యాలకు కాక నిన్ను ఆకర్షించే లోకాశలకు లోనై ఎంతగా పరిశుద్ధాత్మ నీలో ఉంటూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా నీ ఆత్మీయ జీవితాన్ని అపవాది చేతులకు అప్పగించేసి ఆదమరిచి నిద్రపోతున్నవేమో. ఇశ్రాయేలీయులను కాపాడడానికి నాయకునిగా ఎంచుకుని గొప్ప శక్తి కలిగిన అభిషేకాన్ని ఇచ్చి వాడుకోవాలని దేవుడు సంసోన్ను ఏర్పాటు చేసుకుంటే అభిషేకాన్ని కాలదన్ని అపవాది ప్రేరేపణకు అవకాశమిచ్చి బ్రతికుండగానే అంధత్వంతో అంధకారంలోనికి వెళ్ళిపోయిన సంసోన్లా దేనికి అవకాశం ఇస్తున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఎన్ని రకాలుగా సాతాను శోధించాలని ప్రయత్నించినా యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు గనుకే అపవాది ప్రేరణలను జయించి ఐగుప్తికి ప్రధాని కాగలిగాడు. మరి నీ పయనమేటు? సంసోన్లా సాతాను ఆకర్షణకు లోనై దేవునికి దూరమై జీవితాన్ని పతనం చేసుకుంటావో, లేక యోసేపులా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఆయనకు మహిమ తెస్తావో గ్రహించు, యోచించు. ప్రభు అయిన యేసయ్య ప్రణాళిక నెరవేర్చు.